నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం దేశానికి వచ్చినా సరే కానీ కొంతమంది పేకాట, జూదం, మందు ఇటువంటి దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానుకోలేకపోతూ ఉన్నారు. తాజాగా కువైట్లోని జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతంలో అక్రమంగా జూదం, పేకాట నిర్వహిస్తూ ఉన్న ఒక ఇంటిపైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో ఆసియా దేశాలకు చెందిన 20 మంది ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసియా దేశాలంటే బంగ్లాదేశీయులు ఉండొచ్చు, ఇండియా వాళ్ళు ఉండొచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఫిలిపిన్ల వాళ్ళు కావచ్చు అనమాట. అటువంటి వారిని అయితే 20 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు. ఈద్ ఆల్ ఆదా సెలవుల సమయంలో జిలీబ్ ప్రాంతంలోని ఒక ఇంట్లో పెద్ద ఎత్తున జూదం నడుస్తుందని రహస్య సమాచారం మేరకు అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలలో భారీగా నగదుతో పాటు జూదానికి ఉపయోగించే పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని తదుపరి చర్యల కోసం ఇప్పటికే డిపోర్టేషన్ సెంటర్ అంటే బహిష్కరణ విభాగానికి అప్పగించారు. నిందితుల వేలిముద్రలు సేకరించిన అనంతరం వారిని వారి యొక్క దేశాలకు పంపించనున్నారు. నిబంధనల ప్రకారం దేశ బహిష్కరణకు గురైన వీరు ఇకపైన కువైట్లోనే కాకుండా ఇతర గల్ఫ్ దేశాలలో కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా నిషేధం విధించనున్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. కువైట్ దేశంలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు సాగినా సహించేది లేదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిఘా ఎల్లప్పుడూ బలంగా ఉంటుందని చెప్పి అధికారులు స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు కొనసాగుతాయని చెప్పేసి భద్రతా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వాళ్ళు పట్టుబడ్డారు, ఫింగర్లు పడుతూ ఉన్నాయి. అలాగే కువైట్లో ఫింగర్ పడితే వాళ్ళ ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సౌదీ కావచ్చు, లేకపోతే యుఏఈ కావచ్చు, బెహ్రెయిన్, ఒమను, అలాగే ఖతార్ దేశాలకు కూడా వెళ్లకుండా వాళ్ళ యొక్క బహిష్కరణ ప్రక్రియ సాగుతుందని చెప్పేసి వాళ్ళ పేర్లను గల్ఫ్ దేశాలలోనే బ్లాక్ లిస్టులో ఉంచుతామని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.